హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. వన్ డే ముందు ట్రైలర్ వదిలి ఏ హైప్ క్రియేట్ చేయకుండా సడన్ గా ఆహాలో రిలీజ్ చేసిన 1 hour 31 minutes అంటే ఏమన్నా ఆహం రీబూట్ సినిమాని చూడటం జరిగింది. ఓన్లీ సుమంత్ ఇందులో లీడ్ రోల్ చేశారు. అదేంటి మిగతా ఇంకెవరు యాక్ట్ చేయలేదా అంటే అవును, చేయలేదు. ఇది ఒక సోలో క్యారెక్టర్. అదే ఓన్లీ ఒకే ఒక క్యారెక్టర్ ఉన్న సినిమా. హీరో సుమంత్ మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాయిసెస్ మాత్రమే వినపడతాయి. వినడానికి క్రేజీ ఉంది కదా. సరే, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒకసారి బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. రేడియోలో ఆర్జేగా చేసే మన హీరో సుమంత్కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు చేసిన పని వల్ల నువ్వు దొరికిపోతే నా పేరు చెప్పొద్దు అని చెప్తాడు. ఇప్పుడు ఏం జరిగిద్దో అని టెన్షన్ పడుతున్న టైంలో కిడ్నాప్ అయ్యాను అని ఒక అమ్మాయి రేడియో స్టేషన్కి కాల్ చేస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరు, ఎందుకు రేడియో స్టేషన్కి చేసింది, అసలు ఏమైంది అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేదే స్టోరీ. అసలు ఏ మూవీ అయినా ఒక విజువల్ ఇంటర్ప్రిటేషన్. ప్రతిదీ మనం చెప్పకూడదు, చూపించాలి. అది ఎంత క్రియేటివ్గా కనెక్ట్ అయ్యేలా చూపించామనే దగ్గరే సినిమా బాగుంటాం డిపెండ్ అయి ఉంటుంది. అలాంటిది ఓన్లీ సోలో క్యారెక్టర్తో సినిమా మొత్తం డైలాగ్సే అంటే కొంచెం కష్టమే కదా. నాకైతే ఈ అహం రీబూట్ సినిమా చూశాక నేను ఇంకో సినిమా చూసి రీబూట్ అవ్వాల్సి వచ్చింది. నాకు అంతగా నచ్చలేదు గైస్. ఏంటి భయ్యా, అదే వేరే లాంగ్వేజ్లో ఇలాంటి సినిమా వస్తే అనిపించింది, కొత్తగా ఉంది అని అంటారు కదా అని మీరు అనొచ్చు. ఏ లాంగ్వేజ్లో అయినా డ్రామా ఎంగేజింగ్గా ఉండి క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ అయితే మనకి మూవీ ఎక్కేస్తుంది. ఇక్కడ ఐడియా అండ్ అటెంప్ట్ బాగున్నా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ అండ్ డబ్బింగ్ బాగున్నా మధ్య మధ్యలో కొన్ని లాజిక్స్ అండ్ కొన్ని కాన్వర్జేషన్స్ బోరింగ్గా అనిపించాయి. హీరో సుమంత్ పర్ఫార్మెన్స్ మోస్ట్లీ బాగున్నా ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉండుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. సీన్ డెవలప్మెంట్ కానీ ప్రోగ్రెషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అట్లీస్ట్ క్యారెక్టర్స్ కనపడకుండా ఉండే కొన్ని సీన్స్ అన్నా చూపించాల్సింది. లైక్ దివాళీ క్రాకర్ సీన్స్, పోలీస్ స్టేషన్ సీన్స్ అండ్ ట్రావెల్ సీన్స్. ఇలా చూపించుంటే కొంచెం రిలీఫ్ ఉండేదేమో. సరే, అదంతా కాదు. ఫైనల్గా ఒక్క మొక్కలో మళ్ళీ చెప్పాలంటే అంత ఇంట్రెస్టింగ్ నరేషన్ లేకపోయినా ఇలాంటి సోలో క్యారెక్టర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు అండ్ హీరో సుమంత్ కోసం ట్రై చేస్తాను అంటే మీ ఇష్టం. బై ద వే, ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 50/100. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.